ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన తానా సభలకు హాజరయ్యారు. అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు రఘురామ కృష్ణంరాజు. మంత్రి పదవి కోరుకున్న వివిధ సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు అవకాశం కల్పించలేకపోయారు. డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వడంతో అలా సర్దుకున్నారు రఘురామ. కానీ ఇప్పుడు తానా మహాసభల్లో తనకు 2 మంత్రిత్వ శాఖలపై ఆశ ఉందని తేల్చి చెప్పారు. ఆ 2 శాఖలు తనకు అప్పగిస్తే తన పనితీరును చూపిస్తానని అన్నారు. ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు రఘురామ కృష్ణంరాజు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కానీ కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం ఆయనని సస్పెండ్ చేయలేదు. అనర్హత వేటు వేసేందుకు చేసిన ఎన్నో ప్రయత్నాలు కూడా ఫలించలేదు. నిత్యం అప్పటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు రఘురామ కృష్ణంరాజు. ఈ క్రమంలో ఆయన అరెస్టు కూడా జరిగింది. వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజుని ఓ పుట్టినరోజు నాడు హైదరాబాద్ వెళ్లి ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి పోలీస్ అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో విచారణ పేరిట చేయి చేసుకున్నారని రఘురామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత కోర్టుకు వెళ్లి ఊరట దక్కించుకున్నారు. అయితే నాడు తనకు ఎదురైన పరాభవాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీలో చేరి మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలని అనుకున్నారు. కానీ బీజేపీ నుంచి ఆయనకి ఛాన్స్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి తీసుకుని తనకు ఎదురైన పరాభవాన్ని రివెంజ్ తీసుకోవాలని చూశారు. కానీ ఆయనకి మంత్రి పదవి లభించలేదు. అయితే తాజాగా తానా మహాసభలకు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కృష్ణంరాజుకు ఆహ్వానం అందింది. దీంతో ఆ మహాసభలకు హాజరయ్యారు. అక్కడ ఓ ఇంటర్వ్యూలో ఇప్పుడు కానీ మీకొక రోజు కోసం మంత్రి పదవి ఇస్తే ఏ శాఖను తీసుకుంటారు అంటూ అడిగారు. అయితే శాసనసభ్యులంతా ముక్త కంఠంతో కోరి తనకు మంత్రి పదవి ఇప్పిస్తే ఓ 2 శాఖలను తీసుకుంటానని బదులిచ్చారు రఘురామ. రోజులో హోంశాఖని 8 గంటలు, వైద్య ఆరోగ్య శాఖను 2 గంటలు ఇస్తే తనకు ఎదురైన రక్తధారకు కారణమైన ఘటనలపై దర్యాప్తు చేయిస్తానని చెప్పుకొచ్చారు. తన వద్ద రెడ్ బుక్ లేదని, అది వేరే వారి వద్ద ఉందని, తన వద్ద ఉన్నది బ్లడ్ బుక్ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. రఘురామ కృష్ణంరాజు అంత పగతో రగిలిపోతున్నారా అనే చర్చ బలంగా జరుగుతోంది.